ఎంత బాగా డాన్స్ చేసావే నువ్వు. థ్యాంక్ యూ అండి. రోజు రోజుకి నీ అందం భలే పెరిగిపోతుంది. థ్యాంక్ యూ అండి. పెళ్ళామంటే నీలా ఉండాలి. ఏంటండి మాటకు ముందు మాటకు తర్వాత బుగ్గగిల్లుతున్నారు? ఎప్పుడు లేని ఏంటి కొత్త అలవాటు? ఏం చేయమంటాయేమన్నా, నదిలో మునిగాను కదే, ఎవడు ఆ నదిలో బుగ్గలకి వెళ్ళి అలవాటు వదిలేసినట్టున్నాడు. అదే నీలో నేను మునిగినట్టున్న అలవాటు నాకు అనుకొని వచ్చింది. ఎవడైనా వదిలించుకోవడానికి వెళ్తాడు, నువ్వు తగిలించుకొని వచ్చావా? అసలు ఎందుకు వెళ్ళావు? నేను వదిలించుకుందామని వెళ్ళా. పెళ్ళాము షుగర్ ఒక్కసారి వచ్చాయనుకో లైఫ్ లాంగ్ పోవు, అది గుర్తు పెట్టుకో. మాకు తెలుసు. డాక్టర్ కి చూపించుకొని చావురా, లేదంటే నేను పోయేలా ఉన్నాను. అలాగే రష్మి, ఎప్పటి నుంచో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటి నా యాంకరింగ్ బాగుంటుందా? కాదు, నీ బుగ్గలు బాగుంటాయి. ఆయిలో పూరీలు ఊపినట్టు 2 బుగ్గలు అలా ఊపి ఉంటాయి. ఎందుకు చావ కొడుతున్నావు? పోటావు. మనిషికి వీక్నెస్ ఉంటే అర్థం చేసుకోవాలి, కానీ ఆ చావ కొడుతున్నావు అంటావు నువ్వు. నీకు వీక్నెస్ ఉంటే నీ పెళ్ళాన్ని వెళ్ళి గిల్లు, నన్నెందుకు గెలుతున్నావు? నా పెళ్ళాన్ని గిల్లాని సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, దీనికి తెలియదు కదా. బుర్ర ఉన్నావు, మనకే చాలా విషయాలు తెలియదు. బుర్ర లేని దానికి ఏం తెలుస్తుంది? కొద్దిగా బుర్ర ఉండి ఆలోచించు. కస్తూరి, ఏమండి బళ్ళారి గారు, మీ ఆవిడ ఇంట్లో లేదా? ఇంట్లోనే ఉంది. ఏం కావాలి? ఏంటి బళ్ళారి గారు, మీ ఆవిడ ఇంట్లో ఉందంటే బుగ్గ గిల్తారేంటి? అవును, ఈ మాత్రం గిలుకోలేమా? ఏమండి అవును, గిల్లాని అయితే ఈ మాత్రానికి గిలా అంటే వచ్చేస్తాను. ఇంటి పైకి వచ్చేస్తాను. ముందు మా ఆవిడ బుగ్గ ఎందుకు గిలో చెప్పారు ఫస్ట్. ఏంటి గిల్లేదు? మీ ఆవిడ బుగ్గల బంగారం పెట్టుకుంటా. ఎంత ధైర్యం నీకు? నా ముందే నా పిల్లం బుగ్గలు గిలుతారు నువ్వు. నా చేతిలో అయిపోయావురా. అదే మీ ఆవిడ్ని మా ఆయన కావాలని బుగ్గ గిల్లలేదన్నయ్యా. మొన్న ఎవడో నీటిలో వదిలేసిన వీక్నెస్ ని వీడు తగిలించుకొని వచ్చి చచ్చాడు. అవును రాజశేఖర్, పక్కనే ఉంటున్నారు, మీరే కోపడితే ఇలా. ఎక్కడ తగలరా మాకు నువ్వు? పగలప్పటికే ఆడు బయట ఉన్నప్పుడు రాకు నువ్వు. రాజశేఖర్ ఏంటి? ఐఎమ్ సారీ రాజశేఖర్. నీ పాడు అలవాటు ఇల్లు దాటి బయటకు కూడా వెళ్ళిందిగా. కావాలని గెలుతున్నా. శ్యామల, ఇక్కడే ఉన్నావా? పెళ్ళానిగా నువ్వే అర్థం చెప్పచ్చు, వేరే వాడు ఎలా అర్థం చేసుకుంటారా? ఒరే దరిద్రుడా, ఇలా బుగ్గలు గిల్లుతావేంట్రా? ఇలా గిచ్చడానికి నేను చచ్చిపోయేలా ఉన్నా నా బుగ్గలు. బిడ్డా, ఓ బిడ్డా. అమ్మా బిడ్డా, నువ్వేంటమ్మా సడన్ గా? ముందు ఇక్కడి నుంచి ఊరు వెళ్ళిపో. వసే ఒక్కగానొక్క కూతురు అని ఎంత గారాభంగా పెంచానే, కన్న తల్లినే వెళ్ళిపోమంటావే? ఇదే నావే మర్యాద? మర్యాదలన్నీ తర్వాత అమ్మా, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అమ్మా. ఏంటే వెళ్ళేది? కొంగ ముక్కు దానా, ఈ రోజు తాడో పేడో నా అల్లుడి తోటి తెలుసుకుంటా. అల్లుడు నీకు దండం పెడతానమ్మా, వాని మాత్రం పిలవకమ్మా. ఏంటే దండం పెట్టేది? ఏం రేష్మమ్మ, తాడో పేడో నా అల్లుడి తోటి తెలుసుకుంటా. అల్లు రాలుడు. అత్త, ఎప్పుడొచ్చావు? ఎప్పుడొచ్చావు సంగతి పక్కన పెట్టాలుడు. నీ పిల్లమేంటాలుడు? నేను రాగానే వెళ్ళిపోమ్మా అంటుంది. ఏంటే మైండ్ ఏమన్నా దొప్పిందా? ఏమనుకుంటారు? పద్ధతి మనిషి అనుకోదు మీ అమ్మ. పద్ధతి మనిషి అనుకోదు మీ అమ్మ. రాగానే కూర్చోబెట్టి టీ కాఫీ ఇవ్వాలి కానీ నేను పెట్టి మాట్లాడతావా? మీ అమ్మ నీకు ఇష్టం లేకపోవచ్చే, మా అత్త అంటే నాకు ప్రాణం, నాకు గౌరవం. మీ అత్త అంటే ఏంటి? నీ మూడు నా బుగ్గలు గిల్లి చంపుతున్నాడు. వాడికి కొత్తగా బుగ్గలు గిల్లే రోగం వచ్చి చచ్చింది, అందుకని నేను వెళ్ళిపా అనింది. బుగ్గలు గిల్లే రోగం వచ్చిందా? నేను వెళ్ళిపోతా తల్లి, నేను వెళ్ళిపోతా. ఆగలడు నీ పిస్కుట్లో మన్ను అయ్యా. ఇంతవరకు నా మొగడే నా బుగ్గలు విసుకలేదు. మాయదారు రోగాలన్నీ మాలుడికే వచ్చేస్తాయి. ఒక్క రోజన్నా పండుగ పుట్ట ఉండని ఏడు సావని ఏడు. అత్త అన్నమంటే పళ్ళు రాలగొడతా. నీ నోట్ల మన్ను అయ్యా.
ఏమండి శ్యామల గారు హెల్మెట్ పట్టుకొని బయటకు వస్తున్నారంటే మీరు అంటే నన్ను అవమానిస్తున్నారా మీరు? ఈ హెల్మెట్ పెట్టుకున్నది నిన్ను అవమానించి కాదురా అయ్యా, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి పెట్టుకున్నావురా. ఏంటి కాపాడుకునేది? నన్ను అంటరాని వాళ్ళ చూస్తున్నారు మీరిద్దరు, పద్ధతేనా ఇది? రాజశేఖర్ ఒక్కొక్కరికి వీక్నెస్ ఉంటది, నాకే బుగ్గకిల్లది. వాళ్ళకున్న వీక్నెస్ వాళ్ళ సమాజంలో ఎవరికి ఇబ్బంది లేదురా, నీకున్న వీక్నెస్ వాళ్ళ సమాజంలో అందరికీ ఇబ్బంది రా. ఊరుకో రాజశేఖర్, నాకు ఇంత అలవాటు ఉంది అంత వేసి చెప్తావు, చిన్న అలవాటు ఇంతే. నువ్వు బుగ్గ గిల్లి గిల్లి అందరిని చంపేసేటట్టే ఉన్నావుగా. ఏంటి చంపేసేది? నువ్వు కూడా అర్థం చేసుకో. ఇంకా లాభం లేదు, ఇంకా డాక్టర్ ఫోన్ చేయాల్సిందే. హలో, ఎస్, ఏంటి ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఎలా ఉన్నారు? మీ ఆయన ఏంటి నా బుక్ వెళ్తున్నాడు? అదే ప్రాబ్లం డాక్టర్ గారు. ఇప్పుడు నేను ఇచ్చే ట్రీట్మెంట్ తో వేరే వాళ్ళ బుక్కలకి వెళ్ళడం కాదు, నీ బుక్కలు కూడా నువ్వు గిల్లుకో, అలా ఇస్తా ట్రీట్మెంట్. ఏదో చేయండి వాడికి, వాడి గిల్లిన గిల్లుడికి రక్తాలు కారుతున్నాయండి మాకు. ఇద్దరు పొట్టలు చూసా నా చెయ్యకు డాక్టర్. దరిద్రుడా, ఆ వెనకాల పడ్డ ఆంబోతులే మా వెనకాల పడ్డావేంట్రా నువ్వు? ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఒక్క నిమిషం. ఓ మిస్టర్ బల్లారి, ఒకసారి నా బుగ్గ గిల్లు. డాక్టర్ బుగ్గలకి వెళ్ళడం ఏంటి? చండాలంగా భలే మాట్లాడతారు మీరు. పర్లేదు, ఒకసారి గిల్లు. ఊరుకోండి డాక్టర్ గారు, ఇంతకు ముందు అందరు బుగ్గలకి వెళ్ళాలంటే వినడానికి నా మీద నాకే అసహ్యంగా ఉంది. అది అది డాక్టర్ ఆరోగ్యం అంటే. రండి, తొడగ షిఫ్ట్ అయిందిరా నాయన. వద్దులే, నీ దగ్గర కత్తుంది, రాజశేఖర్ దగ్గర ఏం లేదు, వాడే కరెక్ట్ నాకు. రాజశేఖర్ ఏంటి సార్ యాక్షన్ డ్యూటీ మీద వచ్చారా? ఏదిరా సార్ ఇంతకీ మనలో అనమాట ఎవరు గెలుస్తారంటారు? ఏంట్రా తెలీదు ఇంకా? తెలియదు సార్. గెలుస్తారంటే సార్ ఎలక్షన్స్ లో ఎవరో ఒకరు మాత్రం గెలుస్తారంట. జనాలు ఓటింగ్లు మాత్రం వాళ్ళ ఓటింగ్లు చూసుకుంటే మాత్రం ఎవడు ఎక్కువ ఓట్లు అయితే ఆడిగే గెలుస్తారు. మూడు రాశాడు, ఏది బేళ్ళ ఒకటి బేళ్ళప్పుడు ఆపచ్చు కదన్నా. ఏం చేస్తావు, ఏదో ఒకటి పెళ్ళిద్దని కొక్కుర్తి. వర్షం వస్తున్నా సార్. రమ్మన్ 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 ఏదో ఒకటి బేళాలి వాళ్ళ. ఓటు ఏంటి ఎడం చేపెట్టావు, కుడి చేతికి వేస్తారా? చేయలేదని నాకు. చచ్చా సర్లే, లోటే అక్కడ. లో రే 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 అనా తమ్ముడు, ఏంట్రా ఏంటిది? రే రే ఇది కాంప్లెక్స్ కాదు. చూసారా సార్, మీ మొహం చూసి సులభ కాంప్లెక్స్ అనుకోండి. బయటికి వెళ్ళి పో పో. మొత్తానికి 2 రూపాయలు సంపాదించారు, రండి ఇంకా. మా స్కిట్ లో లేని కూడా వేస్తున్నారా మీరు? చెప్పండి సార్. ఎక్కడికి వెళ్తున్నావు? ఓటేయడానికి. దానికి ముందు ఓటర్ ఐడి కార్డు ఇవ్వాలి. ఓటర్ ఐడి లేదు. ఆధార్ కార్డు అది లేదు. దేనికి వచ్చావు? ఆ పోలింగ్ బూత్ మెషిన్ చూసి వెళ్ళిపోతా సార్. ఏ పార్టీకి వేస్తున్నారా? ఎవరికి చెప్పొద్దు. బర్త్డే పార్టీకి. నాతోనే జోక్లా? అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. ఏమన్నా? అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ 2 నాకే వచ్చి తెలుసా? అలా వచ్చిరా? సెకండ్ ర్యాంక్ కూడా ఎగ్జామ్ రాయలేదు. అందుకని 2 నీకు ఇస్తారా? 2 నాకే ఇచ్చేసారు. థర్డ్ ర్యాంక్ కూడా ఉంటాడు కదా? వాడు థర్డ్ వచ్చింది. వెళ్ళు. ఏంట్రా? అరే ఇది కాదురా బాబు, ఇగో బయటికి వెళ్ళి
రేయ్ ఇందాక వచ్చావు కదరా నువ్వు ఆడ రీసెంట్ మా తమ్ముడు నీ పేరు నరేష్ మిత్రం కావాలి అండి కాలతో చూడండి ఆడు కుడి చేయలేదు నాకు ఎడం చేయలేదు వాళ్ళ పిల్లల తేడా కూడా వేస్తుందిరా నిజంగానా నిజమండి బాబా కావాలి మేము ఇదిగోండి ఏలుగు మరకలేదు సరిపోయి లోటి ఓటేయాలి సార్. కార్డ్ అమ్మా తీసుకోండి సార్. ఏంటిది విజిటింగ్ కార్డ్. ఓటర్ ఐడి కార్డు గానీ లేదంటే ఆధార్ కార్డు గానీ అవి కావాలి. అవి ఉంటే ఓటేస్తారు. అసలు ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నాను తెలుసా మీకు? ఎందుకు వేయాలనుకుంటున్నావు? ఫేస్బుక్ లో పెట్టడానికి. అవును సార్, ప్రతి ఒక్కరు ఇలా పెట్టడం ఓటేసాను అంటాం సార్. పోనీ పని చేయండి, ఇంకేంటి వేయండి సార్. ఒక్కసారి తీసుకుని వెళ్ళిపోతా ఫాస్ట్. ఏంటి సార్ ఇలాంటి వాళ్ళతో అవుతున్నారు ఇక్కడ? సార్ ఎంతో మందికి మీరు ఇంకేసారు, నాకు వేయలేరా సార్? సార్ ఒక్క ఫోటో సార్. నేనెందుకు రా సార్? థ్యాంక్ యూ సార్. వెళ్ళరా బాబు. సార్ ఏ సుబ్బారావు. ఏ సుబ్బారావు ఏలేది? ఇదిగో దీనికి రోడ్డు దీనికి వేస్తారు. దీనికి ఏంటి సార్? దీనికి దానికి ఎందుకు వేస్తారా? చూపుడు వెళ్ళి చూపి. ఇదిగోండి ఆల్రెడీ మార్క్ ఉంది. లాస్ట్ ఇయర్ సార్, అది ఇంకా పోలా. లాస్ట్ ఇయర్ కాదురా, ఎలక్షన్ 5 ఏళ్ళకి ఒకసారి జరిగింది. ఏంటి 5 ఏళ్ళ క్రితం వేసింది ఇప్పుడు పోలేదా? అది కాదు సార్, ఒక్కసారి వేసి వెళ్తా. ఏంట్రా ఒకసారి వేసేళ్ళకి పోయి దొంగట్లు వేయడానికి వస్తారా? నేను దగ్గరే తప్పకుండా సార్, నేను చూసుకుంటా. హాయ్. ఇలాంటి కుదరవు ఇప్పుడు నా దగ్గర. చెప్పడమ్మా. సార్ ఓటేయడానికి మీరు కూడా వస్తారా? ఇక్కడ స్లిప్ ఇస్తారు, ఆడ తీసుకెళ్లి బటన్ నొక్కి వేయాలి. బాబోయ్ సార్ సార్ స్లిప్ చూసినట్టుంది. సార్ స్లిప్ సార్. ఏం స్లిప్ రా? ఓటేయాలి సార్. ఏ సుబ్బారావు. ఏ సుబ్బారావు. ఏ సుబ్బారావు ఇందాకే కదా ఏ సుబ్బారావు వచ్చాడు. ఆవిడ అది క్యాపిటల్ ఏది స్మాల్ ఏ చూసుకోండి. నీకు చదువు రాదు, అది క్యాపిటల్ ఇది స్మాల్ ఏ. చూసావా అంత ఖచ్చితంగా ఉంటాం. మన ముందు ఎవడో దొంగ వేయలేడు. అలా ఉంటది. నీకు దండం పెడతారా? ఇది పోలింగ్ బూత్ రా. ఇంకెక్కడ పెట్టాలరా? ఫస్ట్ నరేష్ ఒకడు వచ్చాడు, ఆడికి గుడి చేయలేదు. తర్వాత సురేష్ వచ్చాడు, ఆడి ఎడం చేయలేదు. నీకు 2 చేయలేవు. నీ పేరేట్రా? అక్కడ పప్పులో కాలేనండి, మేము ముగ్గురు అని చెప్పడం మర్చిపోయాను. ఏంట్రా చెప్పడం? నువ్వే మర్చిపోయావు. నేనే మర్చిపోయాను. నేను ఎలా కనపడుతున్నారు వీళ్ళందరికీ? దీనికేస్తారా? అదే ఆలోచిస్తున్నా. సర్లే పోయి వెళ్ళి ఓటే. ఓటు ఎలాగ వేయాలండి? ఓటు ఎలాగ వేయాలండి? ఎందుకు అడ్డంగా పెట్టారు? అడ్డంగా పెట్టడం కాదు బాబాయ్, నువ్వే అడ్డంగా వచ్చేస్తున్నావు మీదకి. సరే గాని నాది ఇందులో తీసుకో. అంటే దొరికింది బాబాయ్. దొరకడం ఏంటి? మదర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇలా పెడతారు కదా, ఇంకో ఒక సంవత్సరమైనా ఉంటదంట. 3 నెలలకు ఒకసారి కలర్ వెళ్ళిపోతున్నాను, అది కొద్దిగా రాసేయండి. ఓట్లు అయిపోయిన తర్వాత ఇంకా మనకు బాటిల్ వస్తే అప్పుడు ఇస్తాం బాబాయ్. సరే ఇక్కడ వేయండి, మీరు తీసి అందులో పెట్టేయండి. హ్యాపీ టు మీట్ యూ. కానీ చేసా కావాలి బాబాయ్. ఇస్తా బాబాయ్ అయిపోయిన తర్వాత. ఇడు మళ్ళీ వచ్చాడు రా. అరే బాబు ఇది మీరు మొహం ఇటు తిప్పండి. ఓటే సరిగ్గా వేస్తలేదు చూడరాడు, తాగిస్తున్నాడు. ఇది మిషన్ రా, ఓటింగ్ మిషన్. పియానో కాదు, నేను ఇష్టం వచ్చినట్టు నొక్కడానికి. ఏదో గుర్తుకు ఓటేయాలి. నొక్కు. అన్ని నొక్కాడు. ఏదో ఒకటి నొక్కాలి. మిషన్ పాడైపోద్దిరా. మిషన్ తీసుకెళ్ళిపోయారంటరా? నీ బాధ అంతా ఎలక్షన్ చెడిపోయినందుకు కదా, మిషన్ తీసుకెళ్ళినందుక.